హాయ్, వెల్కమ్ టు తెలుగు స్టడీస్ పేర్. సో ఈ క్లాస్లో మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించి లాస్ట్ క్లాస్. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించి మనం ఈ సెషన్తో కంప్లీట్ చేసేయచ్చు, అయిపోతుంది. సో ఇప్పటి వరకు మనకి 7 పార్ట్స్ కంప్లీట్ అయ్యాయి. ఇంట్రడక్షన్ పార్ట్లు 2, మిగిలిన 5 పార్ట్స్ అనేవి క్లాసులు మోడల్స్కి సంబంధించి ప్రాబ్లమ్స్ చూసాం. సెకండ్ నుంచి ఇప్పటి వరకు మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్లో 2 మోడల్స్ కంప్లీట్ అయ్యాయి. ఆల్మోస్ట్ ఒక ఐ థింక్ 50 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయ్యాయి అనుకుంటున్నాను. 49 కంప్లీట్ అయ్యాయి. సో ఇంకా మనకి మోడల్ 3 ఒకటి ఉంది, మోడల్ 4 ఒకటి ఉంది. సో ఈ రెండు కూడా ఈ క్లాస్లో కంప్లీట్ చేసేద్దాం. సో క్లాస్ స్టార్ట్ చేసే ముందు నేను చెప్పేవి మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే నచ్చితే నేను చెప్పేది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకేనా? సో అదొకటే నేను మీ నుంచి కోరుకునేది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా నాకు తెలియజేయండి. మన ఛానల్లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, అలాగే ఇంగ్లీష్, అలాగే రీజనింగ్, వీటికి సంబంధించి క్లాసులు అనేవి వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి. ఎవరైనా చూడకపోతే చూడండి. సో మనకి ఇంకా సో ఏమైనా ఉన్నా తర్వాత మాట్లాడుకుందాం. సో క్లాస్ స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? సో మోడల్ 3 ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్, సాధారణ వడ్డీ, చక్ర వడ్డీ రెండింటిని కలిపి వాటిపైన ఎలా క్వశ్చన్లు అడుగుతారో వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలి అలాగే అవన్నీ కూడా చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ నా వీడియో పెట్టకపోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఇదంతా క్వశ్చన్ వస్తుంది, ఇదంతా క్వశ్చన్ వస్తుంది అనుకోండి, నేను ఇక్కడ ఆన్సర్ అంతా చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎక్కడో పెడదాం అన్న ప్రాబ్లం ఏం లేదు, కానీ ఏమైనా మళ్ళీ నేను రాసేది ఇప్పుడు ఆ వీడియో నాది ఎలా వస్తుంది అనేది నేను ఈ పీపీటీ వాడుతున్నప్పుడు నాకు తెలియదు. సో ఎక్కడి వరకు రాస్తాను అనేది అర్థం కాదు. అందువల్ల అందుకే నా వీడియో అనేది పెట్టట్లేదు, అంతే, ఇంకేం లేదు. ఓకేనా? సో ఫస్ట్ ప్రాబ్లం, మోడల్ 3లో ఫస్ట్ ప్రాబ్లం చూస్తే, దెర్ ఈజ్ ఏ 40% ఇంక్రీజ్ ఇన్ అన్ అమౌంట్ ఇన్ 8 years అట్ సింపుల్ ఇంట్రెస్ట్. కొంత అసలు అనేది ఏ విధంగా మారిందంటే 8 సంవత్సరాల్లో 40% ఇంక్రీజ్తో అమౌంట్గా మారింది. అయితే వాట్ విల్ బి ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ 30,000 ఆఫ్టర్ 2 years ఎట్ ది సేమ్ రేట్. అదే వడ్డీ రేటుతో 2 సంవత్సరాల తర్వాత 30,000 పైన కాంపౌండ్ ఇంట్రెస్ట్, చక్ర వడ్డీ ఎంత అవుతుంది అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్కి సంబంధించి 40% ఇంక్రీజ్ 8 సంవత్సరాలకు అన్నాడు కదా. 8 సంవత్సరాలకి 40% అంటే ప్రతి సంవత్సరం సింపుల్ ఇంట్రెస్ట్లో సేమ్ వడ్డీ అనేది ఈక్వల్గా ఉంటుంది కదా. సో ఒక సంవత్సరంకి ఎంత అని చూస్తే 40/80 ఎంత? 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 5%. సో దీనిపైన కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలి. కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించి మనకి ఏమి ఇచ్చాడు? ప్రిన్సిపల్ ఇచ్చాడు. ఎంత? 30,000 ప్రిన్సిపల్ ఇచ్చాడు. అలాగే టైం ఇచ్చాడు. ఎంత? 2 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా మనకు వచ్చేసింది. ఎంత? 5%. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలి. సో 2 years కాబట్టి 2-1 మెథడ్ రాసుకోండి, ఈజీగా ఉన్నాయి కదా అని సో ఇప్పుడు 2-1 మెథడ్ ఇక్కడ 2 పక్కన బ్రాకెట్లో రాయాలి. ఏం రాయాలి? R% ఆఫ్ P, 5% ఆఫ్ 30,000. 10% ఎంత? 3,000. అందులో సగం ఎంత? 1,500. లేదా ఈ క్యాన్సిల్ పర్సంటేజ్కి 2 zeros క్యాన్సిల్ చేసుకుని 5 × 300 1,500 ప్లస్ 1 × ఇక్కడ బ్రాకెట్లో ఏదో రాయాలి. ఎలా రాస్తాం? ఈ ఫస్ట్ బ్రాకెట్లో ఏముందో దానిలో R%, 5% ఆఫ్ 1,500. 10% ఎంత? 1,500లో 150. 150లో సగం ఎంత? 75. అలా అయినా చేయొచ్చు, లేదా క్యాన్సిల్ అయినా చేసుకోవచ్చు. సో ఇదంతా ఈ పార్ట్ పక్కన పెడితే 2 × 1,500 3,000 ప్లస్ 75. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత? 3,075 రూపాయలు. ఓకేనా? నెక్స్ట్
If the compound interest on a sum for 2 years at 12.5% per annum is 510, the simple interest on the same sum at the same rate for the same period of time is. కొంత అసలు పైన 12.5% వడ్డీ రేటుతో 2 సంవత్సరాలకి ఎంత కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చిందంటే 510 రూపాయలు వచ్చింది. అయితే అదే అసలు పైన అదే వడ్డీ రేటుతో అదే కాలానికి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు మనకి టైం ఇచ్చాడు, ఎంత 2 years ఇచ్చాడు. అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఇచ్చాడు, ఎంత 12.5%. 12.5% ఎలా రాసుకుంటాం, 1/8గా రాసుకుంటాం. అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా ఇచ్చాడు, ఎంత 510. ఇప్పుడు 2 years కాబట్టి 8² వాల్యూ ఎంత, 8² వాల్యూ 64. దీన్ని నేను ప్రిన్సిపల్గా అనుకుంటున్నాను. మనకి ఇక్కడ ఒకవేళ 3 years ఇచ్చాడు అనుకోండి, 8³ తీసుకుంటాం, 5 1 12. ఇంతకుముందు ప్రాబ్లమ్స్లో చేసాం. సో సేమ్ అలానే ఇక్కడ కూడా 1/8 వచ్చింది. 2 years కాబట్టి 8² 64ని నేను ప్రిన్సిపల్గా తీసుకుంటున్నాను. ఇప్పుడు 2 years కాబట్టి 2 1 మెథడ్ తీసుకుంటే 2 ఇంటూ ఇక్కడ బ్రాకెట్లో ఏం రాస్తాం, r% ఆఫ్ p. r% ఎంత 1/8 కదా, 1/8 ఆఫ్ p ఎంత నేను 64గా తీసుకున్నాను. 8 1 8 8. సో ఇక్కడ 8 రాసుకుంటాను. ప్లస్ ఇక్కడ బ్రాకెట్లో ఏం రాస్తాం, ఫస్ట్ బ్రాకెట్లో ఉన్న దాంట్లో r% ఎంత 1/8. ఫస్ట్ బ్రాకెట్లో ఎంత ఉంది, 8 ఉంది. 8 8 క్యాన్సిల్ అయిపోతే 1. టోటల్ ఎంత, 2 8 16 ప్లస్ 1 17. ఈ మొత్తం కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని చెప్పాను కదా, మొత్తం కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫస్ట్ కాలంలో అనేది సింపుల్ ఇంట్రెస్ట్ అయితే మొత్తం కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఫస్ట్ కాలం మినహాయించి మిగిలినంతా కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ అని చెప్పాను మీకు. సో అదంతా పక్కన పెడితే మొత్తం ఎంత కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనం తీసుకున్న అసలు ప్రకారం ఎంత వచ్చింది, 17. సో ఈ 17 అనేది 510 అయితే ఫస్ట్ కాలంలో ఎంత ఉంది, 2 8 16. 16 అనేది సింపుల్ ఇంట్రెస్ట్ కదా. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత, 16 అనేది ఏమవుతుంది, 17 3 51 పక్కన 0. ఇక్కడ కూడా 16 30 16 3 48 పక్కన 0 480 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్, a sum of money is lent out at compound interest at 20% per annum for 2 years. కొంత అసలు వడ్డీకి ఇచ్చారు, కాంపౌండ్ ఇంట్రెస్ట్కి చక్ర వడ్డీకి ఇచ్చారు. ఎంత, 2 సంవత్సరాలకి 20% per annum వడ్డీ రేటుతో ఇచ్చారు. It would fetch 482 rupees more if interest is compounded half yearly. ఒకవేళ 6 నెలలకి వడ్డీ లెక్క వేసే విధంగా ఇస్తే 482 రూపాయలు ఎక్కువ వచ్చేవంట. దెన్ ఫైండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ సేమ్ సమ్ ఎట్ సేమ్ రేట్ ఫర్ సేమ్ టైం. అదే కాలానికి అదే వడ్డీ రేటుతో అదే అసలు పైన సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఫస్ట్ హాఫ్ ఇయర్లీ తీసుకోండి. హాఫ్ ఇయర్లీకి ఏం చేస్తాం, హాఫ్ ఇయర్లీకి టైం ఏం చేస్తాం, టైం ఇంటూ 2 చేస్తాం. టైం ఎంత ఇక్కడ 2 years కదా, 2 ఇంటూ 2 ఎంత, మనం 4 yearsగా కన్సిడర్ చేస్తాం, 4 years. అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఏం చేస్తాం, బై 2 చేస్తాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 20/2 10%. మీకు నేను 10%కి ఎఫెక్టివ్గా 2 yearsకి 10% వడ్డీ రేట్ని 2 yearsకి ఎఫెక్టివ్గా 21%, అలాగే 33.1%, 4 yearsకి 46.41% ఇలా చెప్పాను కదా. సో ఇక్కడ 4 yearsకి 10% ఎఫెక్టివ్గా ఎంత అవుతుంది, ఎఫెక్టివ్ పర్సంటేజ్ 46.41% కదా. మీకు అక్కడ ఆల్రెడీ చెప్పాను, ఒకసారి మీకు ఒకవేళ చూడకపోతే అక్కడ చూడండి. ఓకేనా. అలాగే యాన్యువల్లీ లేదా ఇయర్లీ తీసుకుంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 20%. అలాగే టైం ఎంత, 2 years యాన్యువల్లీ తీసుకుంటే. సో ఎఫెక్టివ్గా ఎంత అవుతుంది, ఎఫెక్టివ్గా కావాలంటే x ప్లస్ y ప్లస్ xy/100 అనే ఫార్ములా తీసుకుంటే 20 + 20 + 20 × 20/100 ఆ ఫార్ములా ప్రకారం 2 zeros క్యాన్సిల్ అయిపోతే 40 + 2 4 44%.
సో ఈ డిఫరెన్సే కదా మనకు వచ్చిన 482 అనేది. సంవత్సరానికి లెక్క వేసే విధంగా ఇస్తే కొంత కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చింది. అలా కాకుండా 6 నెలలకు లెక్క వేసే విధంగా వేస్తే 482 ఎక్కువ వచ్చింది. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్సే కదా. 46.41% మైనస్ 44%, డిఫరెన్స్ ఎంత? 2.41%. ఇది పక్కన పెట్టండి. అయితే ఇప్పుడు అదే ఇంట్రెస్ట్, అదే వడ్డీ రేటుతో అదే కాలానికి అదే అసలు పైన ఎంత సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఇప్పుడు మీకు ఫస్ట్ చెప్పినప్పుడు ఇంట్రడక్షన్లో RT% ఆఫ్ P అని చెప్పాను. ఎలా అయినా రాసుకోవచ్చు, లేదా PTR/100 అయినా రాసుకోవచ్చు అని చెప్పాను. సో ఇక్కడ ఆర్ ఎంత? 20%. టైం ఎంత? 2 ఇంతేనా? సో ఇప్పుడు ఎంత? 40%. వాడు అడుగుతున్నది కూడా 40% ఎంత? ప్రిన్సిపల్ ఎక్కడ ప్రిన్సిపల్ లేదు, ఇక్కడ ప్రిన్సిపల్ లేదు, మనకు అదంతా అనవసరం. వాడు ఇచ్చిన దాని ప్రకారం మనం చేసుకొని వెళ్ళిపోతాం. ఓకేనా? సో 2.41% అనేది, లేదా ఈ కింద రాస్తాం చూసుకోండి, ఇది పక్కన పెట్టి కింద రాస్తాం. 2.41% అనేది 482 అయితే వాడు ఇచ్చిన డిఫరెన్స్కి మనకు వచ్చిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అదే ఈ డిఫరెన్స్ని ఈక్వేట్ చేస్తాం. వాడు అడుగుతుంది 40% ఎంత? పర్సంటేజ్ క్యాన్సిల్. ఇప్పుడు 241 డెసిమల్స్ లేవనుకోండి. 241 482 కదా, పక్కన 2 డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి 2 zeros పెట్టుకుంటాం. ఇక్కడ కూడా 40 × 200. 40 × 200 ఎంత? 4 8, పక్కన 3 సున్నాలు పెట్టుకుంటే 8000. ఓకేనా? నెక్స్ట్ ఏం లేదు, హాఫ్ ఇయర్లీకి ఎఫెక్టివ్గా ఎంత పర్సెంటేజ్ వస్తుంది, యాన్యువల్లీకి ఎఫెక్టివ్గా ఎంత పర్సెంట్ వస్తుంది, ఆ డిఫరెన్స్ తీసుకుని దాన్ని వాడు ఇచ్చిన డిఫరెన్స్కి ఈక్వేట్ చేసుకుంటే వాడు అడుగుతున్నది ఏంటి? సింపుల్ ఇంట్రెస్ట్ కట్టేయడమే. ఓకేనా? నెక్స్ట్, ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ ఆఫ్ మనీ ఎట్ 5% per annum ఫర్ థర్డ్ ఇయర్ ఈజ్ 882. వాట్ ఈస్ ది సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ది సమ్ ఆఫ్ మనీ ఫర్ 3 years ఎట్ 6% per annum? ఇక్కడ చూడండి, వాడు ఏమంటున్నాడంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్కి కొంత అసలు ఇచ్చారు. 5% per annumతో థర్డ్ ఇయర్కి వచ్చిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 882. అయితే అదే అసలు పైన 3 సంవత్సరాల కాలానికి 6% per annumతో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? దీన్ని ప్రాసెస్ తర్వాత చేద్దాం. యాక్చువల్గా దీనికి ఒక ట్రిక్ ఏంటంటే, ఇప్పుడు వాడు అడుగుతుంది ఏంటి? సింపుల్ ఇంట్రెస్ట్ కదా. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే మనకి RT% కనుక్కుంటాం కదా. సో ఆర్ ఎంత? 6, T ఎంత? టైం ఎంత? 3. సో 18% కదా. సో మీకు ఇచ్చిన ఆప్షన్స్లో 18 అనేది 9 మల్టిపుల్ కదా, ఆన్సర్ కూడా 9 మల్టిపుల్ అయి ఉంటుంది. ఒకవేళ ఆన్సర్లో ఆప్షన్స్లో 9 మల్టిపుల్ ఒకటే ఇచ్చాడు అనుకోండి, అదే ఆప్షన్ పెట్టేస్తారు. ఓకేనా? సో ఇక్కడ నేను ఇవ్వచ్చు, అది ఒక నిమిషం, లేకపోతే ఆప్షన్స్ ఇచ్చి చూస్తాను. ఓకేనా? ఆప్షన్ ఏ 2880, ఆప్షన్ బి 2560, ఆప్షన్ సి 2760, ఆప్షన్ డి 2960. ఇప్పుడు 9తో డివైడ్ 9 మల్టిపుల్ ఒకటే ఉందో లేదో చూడండి. ఆప్షన్ ఏ 9 3 27, 9 2 18, ఇది అవుతుంది. ఆప్షన్ ఏ అవుతుంది. 9 2 18, 7 76, 9 8 72, 4, ఇది అవ్వదు. 9 3 27, 60, ఇది అవ్వదు. 27 26, 80, ఇది కూడా అవ్వదు. సో ఆప్షన్ ఏ ఒకటే 9 మల్టిపుల్ ఉంది. సో 2880. సో మీరు మొత్తం ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు, ఇలా కానీ చెక్ చేస్తే. ఓకేనా? సో ఆప్షన్ వైజ్ చెకింగ్ చేసుకుని పోతే ఇలా ఈజీగా వచ్చేస్తుంది. లేకపోతే ప్రొసీజరే కావాలంటే, ఇప్పుడు థర్డ్ ఇయర్ ఇంట్రెస్ట్ సింపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడంటే, థర్డ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కదా. సో ఇదేంత ఇచ్చాడు? 5% ఇచ్చాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంతా 5%. ఇది ప్రొసీజర్.
ఆర్ ఎంత 5%. 5% ఎలా రాసుకోవచ్చు? 1/20గా రాసుకోవచ్చు. ఇది ప్రిన్సిపల్, ఇది ఇంట్రెస్ట్. మొత్తం అమౌంట్ కావాలంటే 20 + 1 21 అనేది అమౌంట్ అవుతుంది. ఇప్పుడు థర్డ్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ థర్డ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడంటే ప్రిన్సిపల్ ఇంటూ ఫస్ట్ ఇయర్ అమౌంట్ ఉంటుంది. అమౌంట్ ఎంత? 21/20p. అలాగే సెకండ్ ఇయర్ కూడా అమౌంట్ ఉంటుంది కదా, అమౌంట్ బై ప్రిన్సిపల్ ఇంటూ థర్డ్ ఇయర్ కేవలం కాంపౌండ్ ఇంట్రెస్ట్ మాత్రం ఉంటుంది కదా, 1/20 ఈజ్ ఈక్వల్ టు 882. ప్రిన్సిపల్తో పాటు ఫస్ట్ ఇయర్ అమౌంట్, సెకండ్ ఇయర్ అమౌంట్, థర్డ్ ఇయర్ ఓన్లీ కేవలం కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఒకవేళ మీకు ఇది అర్థం కాలేదనుకోండి, నేను మీకు ఆల్రెడీ ముందు చెప్పాను. థర్డ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే మీకు చెప్పినప్పుడు మధ్యలో కాన్సెప్ట్ ఏదో ఐ థింక్ ఏ పార్ట్లోనో నాకు కరెక్ట్ ఐడియా లేదు. అందులో మీకు థర్డ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలంటే సెకండ్ ఇయర్ అమౌంట్ ప్లస్ దానిపైన ఇంట్రెస్ట్. సో ఆ విధంగా చేయొచ్చు. ఓకేనా? ఇక్కడ మీకు ఏ ఇయర్ ఇచ్చాడు అనుకోండి, ఇప్పుడు ఫోర్త్ ఇయర్ ఇచ్చాడు అనుకోండి, ఫోర్త్ ఇయర్ ఇచ్చాడు అనుకోండి, పి ఇంటూ అమౌంట్ బై ప్రిన్సిపల్ అమౌంట్ అంటే ఇలా చేసుకుంటాం కదా, ఇలా. అలాగే అమౌంట్ బై ప్రిన్సిపల్. ఫోర్త్ ఇయర్ కేవలం కాంపౌండ్ ఇంట్రెస్ట్ మాత్రమే. సో ఇంట్రెస్ట్ బై పి ఇలా చేసుకుంటారు పోతారు. 2 ఇయర్స్కి అడిగాడు అనుకోండి, పి ఇంటూ a/p ఇంటూ i/p ఇలా చేసుకుంటూ పోతారు. సో ఇక్కడ కూడా నేను చేసింది అదే. ఓకేనా? సో 21 4 84 ఇంకా 42 ఉంది. 21 రెళ్ళ 42, 21 రెళ్ళ. సో 20 × 20 × 20 అంటే 20 క్యూబ్ కదా, 20 క్యూబ్ 8000 రైట్ సైడ్ పోతే p ఈజ్ ఈక్వల్ టు 2 × 8000 ఎంత? 16,000. ప్రిన్సిపల్ ఎంత? 16,000. అయితే వాడు ఏమడుగుతున్నాడు? ఈ ప్రిన్సిపల్ పైన, సేమ్ ప్రిన్సిపల్ పైన సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతున్నాడు. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు RT% ఆఫ్ పి కదా, RT% ఆఫ్ పి. ఆర్ ఎంత? 6%, 6 × 3% ఆఫ్, నేను ఇక్కడ పర్సంటేజ్ సైడ్ రాసుకున్నాను అంతే. పి ఎంత? 16,000. 18% ఆఫ్ 16,000. పర్సంటేజ్కి 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోతే 18 16లో 288 పక్కన 0. సో సేమ్ వచ్చింది కదా, ఇక్కడ కూడా అంతే. ఓకేనా? సో సేమ్ ఏం కన్ఫ్యూజ్ అవసరం లేదు. సో ఏ ఇయర్ ఇస్తే దాన్ని బట్టి అలా రాసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్, సో ఇక్కడతో మనకి థర్డ్ మోడల్ అనేది కంప్లీట్ అయిపోయింది. థర్డ్ మోడల్, ఫస్ట్ మోడల్, సెకండ్ మోడల్, థర్డ్ మోడల్ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు ఫోర్త్ మోడల్, ఇన్వెస్ట్ అండ్ బారోకి సంబంధించి ప్రాబ్లమ్స్ ఎలా ఇస్తాడు కాంపౌండ్ ఇంట్రెస్ట్లో, వాటిని చెక్ చేద్దాం. నేను చెప్పేది మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. సో నెక్స్ట్ 54, ఇన్ వాట్ రేషియో ఏ మ్యాన్ ఇన్వెస్ట్ 98,500 in account of his 2 sons who are presently 12 years and 10 years old, so that they can get equal amount at the time of attaining the age of 21 years. If scheme offers 5% per annum, compound interest is, ఒక్క నిమిషం అండి, ఏం లేదు, మా నాన్నగారు బండి స్టార్ట్ అవ్వట్లేదు, అది ఒకసారి చూస్తాం. మా నాన్నగారు బండి ట్రబుల్ ఇచ్చింది, చూసుకొనవచ్చు. సో ఏమంటున్నాడంటే, ఇన్ వాట్ రేషియో, సో ఒక అతని దగ్గర చూడండి, సైడ్ రాస్తున్నాను, ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత చేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు ఒక ఫాదర్ అనుకోండి, ఇతని దగ్గర 98,500 అమౌంట్, తన దగ్గర ఉన్నటువంటి మనీ. ఇతనికి 2 కొడుకులు. వీడు పెద్దవాడు 12 సంవత్సరాలు,
వీడు చిన్నవాడు 10 సంవత్సరాలు. అయితే వీళ్ళకి ఇద్దరికి ఇండివిజువల్గా 21 ఇయర్స్ వచ్చే వరకు వచ్చినప్పుడు వాళ్ళకి ఒక స్కీమ్లో ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఇద్దరికి 21 సంవత్సరాలు వచ్చినప్పుడు, పెద్దవాడికి ముందు వస్తుంది కదా, పెద్దవాడికి 21 సంవత్సరాలు వచ్చినప్పుడు లేదా చిన్నవాడికి 21 సంవత్సరాలు వచ్చినప్పుడు ఈక్వల్గా అమౌంట్ రావాలి. అంటే అసలు ప్లస్ దానిపైన వచ్చే వడ్డీ అనేది ఇద్దరి యొక్క అమౌంట్ ఈక్వల్ అవ్వాలి. సో అయితే తన దగ్గర ఉన్నటువంటి అమౌంట్ని, మనీని ఏ విధంగా ఏ రేషియోలో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి ఈక్వల్గా వస్తుందని అడుగుతున్నాడు. అయితే ఆ స్కీమ్లో 5% వడ్డీ రేటు ఆఫర్ చేస్తున్నారు, వడ్డీ రేటుతో ఇస్తున్నారు. సో దీనికి ట్రిక్ ఉంటుంది, ప్రొసీజర్ ఉంటుంది. ఫస్ట్ ప్రొసీజర్ చెప్తాను, దాని తర్వాత ట్రిక్ చెప్పుకుందాం, ఓకేనా? సో ఏదైనా సరే మీకు ట్రిక్స్ ఇంపార్టెంటే, నేను కాదను, కానీ ప్రొసీజర్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే మీకు కొంచెం క్వశ్చన్ అనేది కొంచెం ట్రిక్గా ఇస్తే ట్విల్ట్ చేసి ఇచ్చాడు అనుకోండి, ట్రిక్స్ అనేవి కొన్నిసార్లు డైరెక్ట్గా మనకి స్ట్రైక్ అవ్వవు. సో ప్రొసీజర్ అనేది ఇంపార్టెంట్, ట్రిక్స్ కూడా ఇంపార్టెంట్, రెండు కూడా ఇంపార్టెంట్, ఓకేనా? సో ప్రొసీజర్ చూస్తే, ప్రొసీజర్ ఇప్పుడు అతని దగ్గర ఉన్నటువంటి ప్రిన్సిపల్ నేను P అనుకుంటున్నాను. P 2 భాగాలు చేయాలి, P1 P2, ఇంతేనా? సో ఇప్పుడు అమౌంట్కి ఫార్ములా ఏంటి? కాంపౌండ్ ఇంట్రెస్ట్లో అమౌంట్కి ఫార్ములా P ఇంటూ 1 + R/100 ఇంటూ హోల్ పవర్ n, ఇంతేనా? సో ఇప్పుడు రెండింటి యొక్క అమౌంట్లో సేమ్, A1 = A2, ఇంతేనా? సో A1కి ఏం రాసుకోవచ్చు? P1 ఇంటూ 1 + R/100 ఇంటూ హోల్ పవర్ n. n అంటే ఇక్కడ ఫస్ట్ N1 అంటే మొదట 21 సంవత్సరాలు వచ్చేసరికి వాళ్ళకి అమౌంట్ రావాలి. సో 21 మైనస్ పెద్దవాడికి ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు. 21 మైనస్ ఎంత? 12 ఎంత? 9, ఇంతేనా? ఇక్కడ ఈ 9 రాసుకుంటారు. నెక్స్ట్ N2 21 ఇయర్స్, చిన్నోడు 10 సంవత్సరాలు, డిఫరెన్స్ ఎంత? 11 ఇయర్స్. సో P2 = A2 స్థానంలో P2 ఇంటూ 1 + R/100 హోల్ పవర్ n అంటే 11 రాసుకుంటాం. ఈ P2ని లెఫ్ట్ సైడ్, ఈ పార్ట్ని రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతే P1/P2 = 1 + R/100 హోల్ పవర్ 11/1 + R/100 హోల్ పవర్ 9. ఇప్పుడు మనకి ఒక ఫార్ములా ఉండేది, A/m/A/n = A/m-n. సో అదే ఫార్ములా ఇక్కడ ఉపయోగిస్తే P1/P2 = 1 + R/100 11 - 9 2 స్క్వేర్. సో R ఎంత? 5% కదా, 5ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 1 + 5/100 హోల్ స్క్వేర్, ఇంతేనా? 5 1 = 520. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? P1/P2 = 20 × 1 20 + 1, ఇక్కడ 1 ఉంటుంది కదా, 21/20 హోల్ స్క్వేర్. 21 స్క్వేర్ ఎంత? 441. 20 స్క్వేర్ ఎంత? 400. సో P1 = P2 = ఏ రేషియోలో డివైడ్ చేయాలంటే 441:400. ఈ విధంగా ఈ రేషియోలో ప్రిన్సిపల్స్ని చేయాల్సి ఉంటుంది, డివైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇదంతా ప్రొసీజర్. ఒకవేళ ట్రిక్ చూస్తే, ఒక నిమిషం వేరే స్లైడ్ తీసుకుంటా. పోయిందో ఉందో? ఉంది, ఓకే, ఒక నిమిషం. సో ట్రిక్ చూస్తే, ట్రిక్ ఇప్పుడు బిగ్ అంటే పెద్దోడు, స్మాల్ అంటే చిన్నోడు.
ఇది సైడ్ చేసుకోవచ్చు, మీరు మైండ్లో క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, కాకపోతే మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. సో ఇప్పుడు పెద్దవాడికి ఎన్ని సంవత్సరాలు? 12. చిన్నవాడికి ఎన్ని సంవత్సరాలు? 10. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత? 2 years కదా. ఇది మీరు మైండ్లో క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఈ 2 అనేది ఇది పక్కన పెట్టేస్తే ఇది పక్కన పెట్టండి. సో ఇప్పుడు యాక్చువల్ ట్రిక్ ఏంటంటే బిగ్ స్మాల్ సేమ్, బిగ్ స్మాల్, ఓకేనా. ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు? 5% కదా. 5% అంటే 1/20 ప్రిన్సిపల్ అమౌంట్. ఈ రెండింటిని ఇక్కడ కలిపితే బిగ్ వాడిని 21గా చేసి స్మాల్ని ప్రిన్సిపల్గా రాస్తాం. అంటే బిగ్ని ఇక్కడ ఈ రెండింటిని కలిపి రాస్తాం. స్మాల్ని ఏం చేస్తామంటే కేవలం హారంలో ఏముందో అదే రాసుకుంటాం. 20 ఇక్కడ స్క్వేర్ 2 వచ్చింది కదా, 2 ఇక్కడ దీన్ని స్క్వేర్ చేస్తాం. స్క్వేర్ చేస్తే ఎంత? 441:400 సేమ్ కదా. సో ఇంతే, ఏం లేదు. ఈ పార్ట్ అంతా మీరు మైండ్లో క్యాలిక్యులేట్ చేసుకున్నా వచ్చేస్తుంది. సో ఇక్కడ ఈ పర్సంటేజ్ దాన్ని ఫ్రాక్షన్లో మార్చుకొని ఇక్కడ ఈ రెండింటిని కలిపి ఫస్ట్ వేస్తారు పెద్దవాడి దగ్గర, హారంలో ఉన్నది చిన్నవాడి దగ్గర వేసుకుంటారు. వాటిని ఇక్కడ స్క్వేర్ వస్తే స్క్వేరు, 3 వస్తే క్యూబ్ చేస్తారు, ఓకేనా. అలా నెక్స్ట్, an amount was lent for 2 years at the rate of 20% per annum compounded annually. సంవత్సరానికి లెక్క కట్టే విధంగా కొంత అసలుని కాంపౌండ్ ఇంట్రెస్ట్కి 2 సంవత్సరాలకి 20% వడ్డీ రేటుతో ఇచ్చారు. had the compounding been done half yearly, the interest would have increased by 241. ఒకవేళ 6 సంవత్సరాలకి వడ్డీ కట్టే విధంగా ఇస్తే 241 ఎక్స్ట్రా వస్తుందంట. వాట్ వాజ్ ది అమౌంట్ లెంట్? ఇందాక మనం చేసాం ఒక ఇక్కడ చేసాం, కాకపోతే ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ అడిగాడు. కాకపోతే ఇక్కడ ఏమంటున్నాడు? అసలు ఎంత అని అడిగేస్తున్నాడు. సేమ్ అదే ప్రాసెస్, కాకపోతే చిన్న చేంజ్ ఉంటుంది అంతే, ఏం లేదు. సో హాఫ్ ఇయర్లీ తీసుకోండి ఫస్ట్. హాఫ్ ఇయర్లీ ఎందుకు తీసుకోవాలి ఫస్ట్ అంటే ఎఫెక్టివ్గా 46.1 వస్తుంది కాబట్టి, ఎక్కువ వస్తుంది కాబట్టి మీకు చేసేటప్పుడు కన్ఫ్యూజన్గా ఉండదు. చెప్తాను అది. సో టైం ఏం చేస్తాం? హాఫ్ ఇయర్లీ అంటే టైం 2 చేస్తాం. సో టైం ఎంత? 2 years ఇంటూ 2 4 yearsగా కన్సిడర్ చేస్తాం. అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని బై 2 చేస్తాం. ఎంత? 20/2 10%, ఇంతేనా. సో 4 yearsకి 10% వడ్డీ రేటుతో ఎఫెక్టివ్గా ఎంత అవుతుంది? ఎఫెక్టివ్ మీకు ఇది ఇంట్రడక్షన్లో చెప్పాను ఎలా చేయాలనేది. ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 46.41%. అలాగే యాన్యువల్లీ తీసుకుంటే, సంవత్సరానికి లెక్క కట్టే విధంగా తీసుకుంటే, ఎందుకు వాడు ఇచ్చాడు, ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ ఇచ్చాడు కాబట్టి మనం ఇది చేస్తున్నాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 20%. టైం ఎంత? 2 years. ఎఫెక్టివ్గా ఎంత అవుతుంది? 20 + 20 + 20 × 20/100 44 వస్తుంది కదా, ఇందాక చేసాం కదా. సో 44%. ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? వాడు ఇచ్చిన 241 డిఫరెన్సే కదా. 46.41 - 44. ఇక్కడ నేను హాఫ్ ఇయర్లీ ఫస్ట్ చేయడానికి కారణం ఇదే. 46.41 అనేది ఎక్కువ వస్తుంది, 44 తక్కువ వస్తుంది. ఈ రెండింటిని మైనస్ చేయడం మీకు పెద్ద కన్ఫ్యూజన్ ఉండదు. లేకపోతే 44ని ముందు తీసుకుని 46.41 వేసేసి అది మైనస్ వచ్చి మళ్ళీ మీరంతా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉందని నేను ఎలా చేశాను, ఓకేనా. 2.41%, ఇంతేనా. సో 2.41 అనేది పర్సంటేజ్ అయినా మనం కింద ఇప్పుడు చెప్తాను. 2.41 అనేది 241 అయితే 100% ఎంత? మనం ఎలా పర్సంటేజ్ క్యాన్సిల్ చేస్తాం కాబట్టి రాయకపోయినా పర్లేదు. సో ఇక్కడ సేమ్ కదా, ఇంటూ 100 చేస్తే 241 వస్తుంది. ఇక్కడ 100 × 100 100 × 100 ఎంత? 10,000. ప్రిన్సిపల్ ఎంత? 10,000. నెక్స్ట్, Harish borrows certain sum of money from Rohit at 6% per annum for 2 years at simple interest. హరీష్ అనేవాడు రోహిత్ దగ్గర నుంచి 6% వడ్డీ రేటుతో 2 సంవత్సరాలకి కొంత అసలుని తీసుకున్నాడు. అయితే అండ్ lends it to David at same rate of interest compounded annually for 2 years. At the end of 2 years, he received 9,200 from David but paid only 8,800 to Rohit as interest. అయితే ఆ తీసుకున్న అసలుని ఏం చేశాడంటే డేవిడ్ అనేవాడికి
కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఇచ్చాడు 2 సంవత్సరాల కాలానికి, అదే వడ్డీ రేటుతో. ఈ విధంగా ఇచ్చిన తర్వాత 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఎవడు హరీష్ అనేవాడు పొందింది ఎంత? 9200 డేవిడ్ దగ్గర నుంచి. చూడండి ఇక్కడ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రోహిత్ అనేవాడు ఒకడు ఉన్నాడు, హరీష్ అనేవాడు ఒకడు ఉన్నాడు, దాని తర్వాత డేవిడ్ అనేవాడు ఒకడు ఉన్నాడు. హరీష్ అనేవాడు రోహిత్ దగ్గర నుంచి తీసుకున్నాడు. ఈ తీసుకున్నటువంటి అదే దాన్ని కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డేవిడ్కి ఇచ్చాడు. ఇక్కడ తీసుకున్న సింపుల్ ఇంట్రెస్ట్, ఇచ్చిందేమో కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ఎక్కువ వస్తుంది కదా డేవిడ్ దగ్గర నుంచి హరీష్కి. సో ఇదెంత? 9200 వచ్చింది. హరీష్ అనేవాడు రోహిత్కి ఎంత ఇచ్చాడు? 8800 ఇచ్చాడు. సో అయితే వాల్యూ ఆఫ్ ఆర్ పర్సెంటేజ్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు 2 years కాబట్టి 2-1 మెథడ్ తీసుకుంటే 2 yearsకి 2-1 మెథడ్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ మొత్తం ఎంత? 9200. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ వాడు పే చేయాల్సింది ఎంత? సింపుల్ ఇంట్రెస్ట్ కదా. హరీష్ అనేవాడు రోహిత్కి పే చేయాల్సింది సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ 2 సంవత్సరాలకి. సో సింపుల్ ఇంట్రెస్ట్ అనేది సంవత్సరం ఈక్వల్గా ఉంటుందా, మారుతుందా? ఈక్వల్గానే ఉంటుంది. సో 8800 అనేది సగం చేస్తే ఎంత? 4400. ఇది సింపుల్ ఇంట్రెస్టే కదా ఫస్ట్ ఉన్నది. ఫస్ట్ పార్ట్ 2-1 మెథడ్లో లేదా ఈ మెథడ్లో ఫస్ట్ కాలం ఏమని చెప్పాను? సింపుల్ ఇంట్రెస్ట్ అని చెప్పాను. ఎంత? 4400. ఇప్పుడు ఈ మిగిలిన పార్టే కదా డిఫరెన్స్. మొత్తం కలిపితే కాంపౌండ్ ఇంట్రెస్ట్, మిగిలిన పార్టు డిఫరెన్స్. మొత్తం ఎంత కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చింది? 9200 వచ్చింది. 9200 రావాలంటే 8800కి ఎంత కలపాలి? లేదా 9200 నుంచి 8800 తీసేస్తే ఎంత? 400. సో ఇక్కడ ఒక నిమిషం ఇది అరేంజ్ చేస్తాను. ఒకవేళ అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ చూడండి, ఓకేనా? మొత్తం వాడు ఇచ్చింది 9200 కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో వాడు పే చేసింది 8800. 9200 నుంచి 8800 తీసేస్తే ఇక్కడ ఉన్న పార్ట్ ఇదే కదా, డిఫరెన్సే కదా వాడు చెప్పింది. సో ఎంత కలిపితే 8800కి ఎంత కలిపితే 9200 వస్తుంది, లేదా 9200లో 8800 తీసేసిన అంతే. సో 1 into 400 ఇంతేనా? సో ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలంటే ఇందులోంచి ఈ పర్సంటేజ్ కదా మనం కట్టేటప్పుడు చేస్తాం. సో ఆర్ పర్సంటేజ్ ఈక్వల్స్ టు 400/4400. 2 zeros క్యాన్సిల్. 4 11. సో 1/11 అంటే ఏం రాసుకోవచ్చు మనం? మీకు పర్సంటేజెస్లో చెప్పాను 9.09% అని, ఓకేనా? ఒకవేళ మీకు డౌట్ ఉంటే 1ని 11 చేత భావించండి, ఓకేనా? సో ఎలా అయినా చేయొచ్చు. ఇదంతా పక్కన పెడితే మీకు పర్సంటేజెస్లో చెప్పాను, అక్కడ నేర్చుకుంటే సరిపోతుంది, ఓకేనా? ఇక్కడ మీరు 0 వస్తుందని ఆలోచించవద్దు. ఎందుకు? 1 into 11 మనకు పర్సంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ 100 చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? 100ని 11 చేత భాగిస్తాం, అప్పుడు 9.09 వస్తుంది, ఓకేనా? ఏ మ్యాన్ బారోడ్ సమ్ మనీ ఫ్రమ్ ఏ ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఎట్ 5% per annum సింపుల్ ఇంట్రెస్ట్. ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ నుంచి ఒక వ్యక్తి కొంత అసలుని 5% సింపుల్ ఇంట్రెస్ట్కి తెచ్చాడు. అయితే హీ లెండెడ్ 50% ఆఫ్ దిస్ మనీ టు అనదర్ పర్సన్ ఎట్ 10% కాంపౌండ్ ఇంట్రెస్ట్ per annum. అయితే అందులోన సగము అమౌంట్ని ఏం చేశాడంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్కి 10%కి ఇచ్చాడు. దేర్ బై ది మ్యాన్ మేడ్ ఏ ప్రాఫిట్ 3205 ఇన్ 4 years. 4 సంవత్సరాల్లో అతను ఎంత ప్రాఫిట్ పొందాడంటే 3205 రూపాయలు. అయితే ద మ్యాన్ బారోడ్ మనీ, ఆ వ్యక్తి ప్రైవేట్ ఆర్గనైజేషన్ నుంచి తీసుకున్నటువంటి అసలు ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఒకవేళ నేను ఆ అసలుని 100 రూపాయలుగా తీసుకున్నాను అనుకోండి, 50-50 అదంతా క్యాలిక్యులేషన్ కష్టమవుతుంది కాబట్టి మ్యాన్ బారోడ్ మనీ ఫ్రమ్ ఆర్గనైజేషన్. ఏ మ్యాన్ బారోడ్ మనీ ఫ్రమ్ ఆర్గనైజేషన్ ఎంత 200గా తీసుకుంటున్నాను. ఎందుకు 100 తీసుకోవచ్చు, 100 తీసుకున్నా వస్తుంది, కాకపోతే క్యాలిక్యులేషన్స్ కొంచెం డెసిమల్స్లోకి వెళ్ళే ఛాన్స్ ఏమైనా ఉందో అని ఆలోచిస్తున్నాను. సో అందుకే 200 తీసుకున్నాను. ఇప్పుడు ఇంట్రెస్ట్ టు బి రిసీవ్ అని రాసుకోండి. అతనికి వచ్చేది ఎంత? రిసీవ్డ్ ఎంత? ఇప్పుడు 200 తీసుకున్నాడు అనుకోండి, అందులో సగం ఇచ్చాడు కదా కాంపౌండ్ ఇంట్రెస్ట్కి. సో 50% ఆఫ్
200 ఎంత 100 కదా, సగం ఎంత 100. సో ఈ 100ని కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఇచ్చాడు, ఎంత 4 ఇయర్స్కి ఇచ్చాడు, 10% per annum. సో 4 ఇయర్స్కి 10% ఎఫెక్టివ్ ఎంత అవుతుంది, 46.41% కదా. 46.41% ఆఫ్ 100కి జీరోస్కి పర్సెంటేజ్ క్యాన్సిల్ అయిపోతే ఎంత ఉంటుంది, 46.41 అతనికి కాంపౌండ్ ఇంట్రెస్ట్ పొందాడు. 100 రూపాయలు ఇస్తే అతను 46 రూపాయలు 41 పైసలు 46.41 రూపీస్ అనేవి ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్గా పొందాడు. అయితే ఇప్పుడు అతను ఇవ్వాల్సిన దాంట్లో తీసేస్తే ఇప్పుడు అతనికి వచ్చింది ఇవ్వాల్సింది ఈ రెండింటి మధ్య డిఫరెన్సే కదా మనకి 3205 అనేది. సో దాన్ని మనం ఈక్వేట్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు టైం ఎంత, టైం 4 ఇయర్స్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 5% కదా. సో RT% ఆఫ్ P, RT ఎంత 4×5=20, 20% ఆఫ్ ఈ 4×5=20 చేశాను. 20% ఆఫ్ 200 కదా తీసుకున్నది, ఆర్గనైజేషన్ నుంచి తీసుకుని 200. 200లో 20% ఎంత 40 కదా. సో ఈ డిఫరెన్స్ ఎంత 46.41 మైనస్ 40 ఎంత 6.41. 6.41 అనేది 3205 అయితే మనకి ఇప్పుడు ప్రిన్సిపల్ అంటే 100% కదా. సో 100 అనేది ఎంత, ఇక్కడ చూడండి ఒక్క నిమిషం, అక్కడ యూనిట్ డిజిట్ 1 ఉంది, అక్కడ యూనిట్ డిజిట్ 5 ఉంది. 1ని దేంతో గుణిస్తే 5 వస్తుంది, 5తో కదా. అలాగే అక్కడ ఇంకోటి ఏంటంటే మీరు ఇక్కడ 6 ఉంది, ఇక్కడ ఆల్మోస్ట్ 30 దగ్గరలో ఉంది, 6×5=30 సరిపోతుంది కదా. సో 6 డెసిమల్స్ పక్కన పెడితే 641 × 5 చేయండి, 5×1=5, 5×4=20, 2 ఉంది, 5×6=30, 32 అలానే చేయొచ్చు. లేదా 5×6=30, 3000, 5×4=20, 200, 5×1=5 అలానే చేస్తుంది. మైండ్ క్యాలిక్యులేషన్స్ చేస్తుంటే ఈజీగా ఉంటుంది, ఓకేనా. సో ఇంటూ 5 చేస్తే వస్తుంది, కాకపోతే ఇక్కడ 2 డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి పక్కన 2 సున్నాలు. సో ఇక్కడ 100 × 500 చేయాలి, ఇక్కడ కూడా 100 × 500, 100 × 500 5000 కదా, సారీ 50,000. ఒక్క నిమిషం, సారీ ఇక్కడ మనం తీసుకున్నది ప్రిన్సిపల్ ఎంతగా తీసుకున్నాం, 200గా తీసుకున్నాం కదా. నేను 100% చేసేస్తున్నాను, సారీ. ఇక్కడ మనం ప్రిన్సిపల్గా తీసుకునేది 200, ఆ 200నే చేయాల్సి ఉంటుంది, మనం 200నే తీసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడ అదే సారీ. సో 200 × 5, 2 5 10, పక్కన 4 సున్నాలు. ఎందుకు ఇక్కడ 4 సున్నాలు ఉన్నాయి, ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి, 2 సున్నాలు 4 సున్నాలు. సో 1 lakh అసలు తీసుకున్నాడు అతని దగ్గర, ప్రైవేట్ ఆర్గనైజేషన్ నుంచి తీసుకున్నదంతా 1,00,000 రూపాయలు, ఓకేనా. ఏం లేదు, ఇలా డిఫరెన్స్ ఎప్పుడైనా ఇచ్చాడు అనుకోండి, ఆ రెండింటికి డిఫరెన్స్ నార్మల్గా మీరు తీసుకున్న దాని ప్రకారం చేసుకోండి, దాన్ని ఈక్వేట్ చేస్తే వచ్చేస్తుంది. సో లాస్ట్ ప్రాబ్లం కాంపౌండ్ ఇంట్రెస్ట్లో. ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సెర్టైన్ సమ్ ఫర్ 2 years ఈజ్ 756, సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ 720. కొంత అసలు పైన కొంత 2 సంవత్సరాల కాలానికి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందంటే 756 వచ్చింది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ 756 వచ్చింది, సింపుల్ ఇంట్రెస్ట్ 720 వచ్చింది. ఇఫ్ ది సమ్ ఈజ్ ఇన్వెస్టెడ్ సచ్ దట్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ 900 అండ్ ది నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఈజ్ ఈక్వల్ టు ది రేట్ % per annum, ఫైండ్ ది రేట్ % per annum. వాడు ఏమంటున్నాడంటే కొంత అసలుని 2 సంవత్సరాల కాలానికి ఒక రేట్ ఆఫ్ పర్సెంటేజ్ ఇస్తే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందంటే 756 వచ్చింది, సింపుల్ ఇంట్రెస్ట్ 720 వచ్చింది. అయితే ఇఫ్ ది సమ్ ఈజ్ ఇన్వెస్టెడ్, అదే అసలు ఇఫ్ ది సమ్ ఈజ్ ఇన్వెస్టెడ్ సచ్ దట్ అదే అసలుని 2 years కాకుండా ఇంకొంత కాలానికి ఇస్తే, ఎన్ని సంవత్సరాలకి ఇస్తే ఇంకొంత కాలానికి ఎక్స్ట్రాకి ఇస్తే అదే వడ్డీ రేటుతో 900 సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ 2 years కాబట్టి 2-1 మెథడ్ చేద్దాం. 2 years కాబట్టి 2-1 మెథడ్ చేస్తే సింపుల్ ఇంట్రెస్ట్ 2 సంవత్సరాలకి 720 కదా, 2 సంవత్సరాలకి సగం ఉంటుంది కదా, సేమ్ ఉంటుంది. సో 720/2 ఎంత 360. సో ఇక్కడ 2 × 360, ఇక్కడ +1 బ్రాకెట్లో ఏం రావాలి, మొత్తం కలిపితే 756 రావాలి,
సో 756లోంచి 720 తీసేస్తే ఎందుకు 2 × 360 720 36 కదా. సో 36. సో ఇక్కడ ఈ 36 అనేది ఇందులో R% కదా. సో 36/360 ఎంత 10% కదా. R అనేది 10% కదా. సో ఇప్పుడు మీకు ప్రిన్సిపల్ అనేది కావాలి కాబట్టి ఇక్కడ ప్రిన్సిపల్ తెలియాలి. ఓకేనా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసింది. ప్రిన్సిపల్ తెలియాలంటే 2 విధాలుగా చేయొచ్చు. ఒకటి 10% అనేది 36 అయితే ప్రిన్సిపల్ మనకి ఇప్పుడు కూడా 36. ఒక నిమిషం. 10% అనేది 36 అయితే ప్రిన్సిపల్ ఇప్పుడు కూడా 100% కనుక్కుంటాం కదా. ఇందాక నేను ఎందుకు 100% తీసుకోలేదంటే నేను 200గా తీసుకున్నాను కాబట్టి అది నేను పర్సంటేజ్లో తీసుకోలేదు, నెంబర్ 200గా తీసుకున్నాను కాబట్టి నేను అది 200గా చేయాల్సి వచ్చింది. యాక్చువల్గా మనం చేసే దాని ప్రకారం నేను చేసుకుంటూ పోయాను. సో ఇప్పుడు 100% ఎంత 360 కదా. 10 అంటే 36 అయినప్పుడు 100 అంటే 100 × 36 3600 ప్రిన్సిపల్ వచ్చింది. లేదా ఇంకోలాగైనా చేయొచ్చు. డిఫరెన్స్ బై ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు 1/x². డిఫరెన్స్ ఏం రాస్తారు 36 రాస్తారు. ప్రిన్సిపల్ 1/x ఏం రాస్తారు R 10% వచ్చింది కదా 10². సో ప్రిన్సిపల్ ఈక్వల్స్ టు 10² అంటే 100 × 36 సేమ్ అదే వస్తుంది. సో ప్రిన్సిపల్ వచ్చేసింది. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ 900 కదా ఈజ్ ఈక్వల్ టు PTR/100. P ఎంత 3600. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ సేమ్ అంటున్నాడు ఇక్కడ. సో చూడండి. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని 6 రెండుని 6గా తీసుకుంటే /100 0%. 0 0 క్యాన్సిల్. 9 4 900 4 1 4 25. సో R² ఈక్వల్స్ టు 25. R ఎంత అవుతుంది 5%. ఓకేనా. సో ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. ఇవి కాంపౌండ్ ఇంట్రెస్ట్తో సంబంధించి టోటల్ ప్రాబ్లమ్స్ మనం కంప్లీట్ చేయడం జరిగింది చక్రవడ్డీకి సంబంధించి. ఓకేనా. సో ఏమైనా డౌట్లు ఉన్నాయనుకోండి నాకు కామెంట్ చేయండి, నేను వాటికి రిప్లై ఇస్తాను. అలాగే నేను ఇప్పుడు ప్రతి చాప్టర్ చెప్పాలి కాబట్టి అలా నేను ఒకదాని తర్వాత ఒకటి చెప్తూ వెళ్తున్నాను. వన్స్ సిలబస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ప్రాక్టీస్ చేయడానికి నేను వీడియోస్ కొన్ని చేస్తుంటాను. ఇవి నేను క్లాస్లో ఏవైతే చెప్తున్నానో అవి మీరు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే అంత బెటర్. అండ్ ఇప్పుడు ఫస్ట్ సిలబస్ మొత్తం కంప్లీట్ చేయండి. నేను ఏ రోజు చెప్పిన క్లాస్ ఆ రోజు కంప్లీట్ చేసేస్తే అలా నేను చెప్పేసరికి మీ సిలబస్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత రివిజన్ 1, ఆ తర్వాత రివిజన్ 2. రివిజన్ అంటే ప్రాక్టీస్ 1, ప్రాక్టీస్ 2 ఇలా చేస్తూ పోతే మీ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇక నెక్స్ట్ ఏ ప్రాబ్లం ఇవ్వనివ్వండి, అది ఏ చాప్టర్ సంబంధించి మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఏ చాప్టర్లో ఏ మోడల్లోకి వచ్చింది, ఆ మోడల్లో ఏ ఫార్ములాస్ ఉపయోగించారు, ఏ కాన్సెప్ట్స్ ఉపయోగించారు అనేది మీ మైండ్లోకి వచ్చేలా మీరు ప్రాక్టీస్ చేయగలిగితే ఏ ప్రాబ్లం అయినా ఈజీగా మీరు చేసేవచ్చు. ఓకేనా. సో నేను చెప్పేది మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. నేను చెప్పేది మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. సో నేను చెప్పింది మీకు యూస్ఫుల్ అనిపిస్తుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా. థ్యాంక్ యూ.